హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు నేను మీకోసం టేస్టీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చూసేయండి. నేను ఈ కర్రీ కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆ కేజీ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా పక్కన పెట్టేసేయండి. ఈ చికెన్ని ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవటం వల్ల మనకి చికెన్ అనేది చాలా స్మూత్గా ఉడికిపోతుందండి. అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందాక నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేసి ఇలా వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టిన చికెన్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని చెట్లకు వేసుకుంటే చాలా బలం అండి. మీరు కూడా మీ ఇంట్లో చెట్లు ఉంటే ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకోండి, అప్పటికప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు మనం అప్పుడే నూరుకున్నవి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ఈ మసాలాలు అనేవి ఆ చికెన్కి అంత బాగా పడతాయండి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ చికెన్లో కావాల్సినవి కట్ చేసుకుందామండి. ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు అండ్ అలాగే ఒక 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. మీరు స్కిన్తో తీసుకున్నట్టయితే 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అదే స్కిన్లెస్ అయితే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుందాం. ఒక 5 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, షాజీరా లేదా జీలకర్ర, ఒక 2 బగారా ఆకులు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోండి. ఈ మసాలా దినుసులు అనేది ఎక్కువగా వేగకూడదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోవాలండి, మనకి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేయండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఈ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలా మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ ఊరిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం దాంట్లోకి 3 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చికెన్ని అంతా బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఈ చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనిచ్చేసేయండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి మనకిప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ముక్క ఉడకలేదంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అస్సలు కదపకుండా మూత పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసి దాంట్లోకి కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి ఫైనల్గా చికెన్ ఉడికిపోయి ఉంటుందండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా, చికెన్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే చికెన్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.